మహాభారతం అనే మహా ఇతిహాసంలో విజయాల కంటే త్యాగం గొప్పదని నిరూపించిన ఒక వీరుడున్నాడు. రాజ్యాల కంటే దానం విలువైనదని చూపించిన యోధుడు ఉన్నాడు. ఆయన పేరు కర్ణుడు. ఇది కర్ణుడు ఎలా చనిపోయాడో చెప్పే కథ కాదు. ఇది కర్ణుడు ఎందుకు మరణాన్ని స్వీకరించాడో చెప్పే కథ. కర్ణుడు సాధారణ మనిషిగా పుట్టలేదు. సూర్యదేవుని వరంగా అతని శరీరానికి అతుక్కున్న దివ్య కవచంతో, చెవుల్లో మెరిసే కుండలాలతో పుట్టాడు. అవి ఆభరణాలు కావు, అవి అతని ప్రాణరక్షణ. ఆ కవచ కుండలాలు ఉన్నంతకాలం కర్ణుడిని ఏ ఆయుధం కూడా హతమార్చలేకపోయింది. కాని విధి అతనికి న్యాయం చేయలేదు. రాజమాత కుంతి కుమారుడైన సారథి ఇంట పెరిగాడు. అవమానాలు, తిరస్కారాలు, అన్యాయాలు అన్నింటినీ మౌనంగా భరించాడు. కాని ఒక లక్షణం మాత్రం అతనిని అందరికంటే గొప్పవాడిని చేసింది. ఎప్పుడూ దానం తిరస్కరించలేదు. కర్ణుడు ఒక వ్రతం తీసుకున్నాడు. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరు దానమడిగినా ఖాళీ చేతులతో తిరిగి పంపను. ధనం కావచ్చు, భూమి కావచ్చు, ఆయుధాలు కావచ్చు, అవసరమైతే తన ప్రాణాలైనా సరే. ఈ వ్రతమే దేవతలను కూడా భయపెట్టింది. ఎందుకంటే కర్ణుని దానం విధిని మార్చగల శక్తి కలిగింది. కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడుతోంది. ఒక నిజం దేవతలకు స్పష్టంగా తెలుసు. కర్ణుడు కవచ కుండలాలతో యుద్ధంలోకి దిగితే అర్జునుడు కూడా అతన్ని ఓడించలేడు. అప్పుడు దేవరాజు ఇంద్రుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కర్ణుని రక్షణను తీసేయాలి. కాని ఇంద్రుడికి ఒక విషయం తెలుసు. బలవంతంగా తీసుకుంటే కర్ణుడు ఇవ్వడు. దానమడిగితే మాత్రం తప్పక ఇస్తాడు. ఒక ఉదయం కర్ణుడు సూర్యుడికి నమస్కరిస్తూ దానానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. చిరిగిన వస్త్రాలు, వణికే చేతులు, బలహీన స్వరం. అతను అన్నాడు, ఓ మహావీరకర్ణ, నీ కవచ కుండలాలను దానమివ్వు. ఆ క్షణంలో కాలమే నిలిచిపోయింది. కర్ణుడు ఆ బ్రాహ్మణుడిని చూశాడు. చిరునవ్వు నవ్వాడు. కర్ణుడికి అన్నీ అర్థమయ్యాయి. ఇది సాధారణ బ్రాహ్మణుడు కాదని, ఇది ఇంద్రుడేనని, కవచం తీసేస్తే తన మరణం ఖాయమని. అయినా కర్ణుడు ప్రశాంతంగా అన్నాడు, నువ్వెవరో నాకు తెలుసు, నాకు జరగబోయేదీ తెలుసు. కాని దానాన్ని భయంతో కొలవలేం. ఒక్క క్షణం కూడా వెనకడుగు వెయ్యలేదు. కర్ణుడు తన చేతులతోనే దివ్య కవచాన్ని తన శరీరం నుంచి తొలగించాడు. రక్తం కారింది. నొప్పి భయంకరంగా ఉంది. కాని కర్ణుడు ఒక్కసారి కూడా ఆర్తనాదం చేయలేదు. కోపం లేదు, వేదన లేదు, పశ్చాత్తాపం లేదు, కేవలం శాంతి. ఈ త్యాగాన్ని చూసి ఇంద్రుడి మనస్సు కదిలింది. అతను అన్నాడు, ఒక వరం కోరుకో. కర్ణుడు అన్నాడు, నా మరణం గౌరవంగా ఉండాలి. నా దానం యుగయుగాలపాటు గుర్తుండాలి. కర్ణుడు తన రక్షణను కోల్పోయాడు. కాని అమరత్వాన్ని పొందాడు. స్వర్గంలో కాదు, శక్తిలో కాదు, ధర్మంలో. అందుకే నేడు కూడా కర్ణుడు ఓడిపోయిన యోధుడిగా కాదు, తన ప్రాణాలను కూడా దానం చేసిన అత్యుత్తమ మనిషిగా గుర్తుండిపోయాడు. కవచం ఉంటే ఎవరైనా ధైర్యంగా ఉంటారు. అధికారం ఉంటే ఎవరైనా దానం చేస్తారు. కాని తన ప్రాణరక్షణను కూడా దానం చేసినవాడు కర్ణుడు మాత్రమే. అందుకే చరిత్ర అతనికి నమస్కరిస్తుంది. యుద్ధాలు గెలిచినవారు వీరులు కావచ్చు, కాని త్యాగం చేసినవారే మహానుభావులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.